ఈరోజు అంశము 3B. వివాహం అని దేని అంటారు? వినాడుట ఎట్లు, ఎందుకు, దంపతులు చేయవలసిన పనులు, తల్లిదండ్రుల బాధ్యత, చేయవలసినవి, చేయకూడని పనులు, అంతేకాకుండా ఎట్లా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి వినాడుట. వివాహం అని దేని అంటారు? న్యాయబద్ధమైన బహిరంగ ప్రకటన, అధికార లైసెన్సా, శారీరక కలయిక, కలిసి గృహంలో జీవించుటయా, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమయా, ఒకరితో ఒకరు ప్రేమ వ్యవహారం నడుపుటయా, సంతానమును కనుటయా, పెంచుటయా, ప్రత్యేకమైన శాశ్వత సంబంధమా? వీటన్నిటిని 5 అంశాలుగా క్రోడీకరించవచ్చు. వివాహం అంటే మరి వేదాల ప్రకారంగా 5 అంశాలు ఉన్నాయి. 1 విడనాడుట అంటే వియోగము, వదులు చేపట్టం. 2 హత్తుకొని ఉండుట అంటే అంటుకొని ఉండుట, సంయోగం అంటారు. ఏక శరీరంలోగుట అంటే సమన్వయం. దిగంబరత్వం అంటే దాపరికము లేకుండా భార్యాభర్తలు జీవించాల. అంతేకాకుండా 5వ అంశము కూడుట, శారీరక కలయిక, దాన్ని పరిపూర్తి చేయటం అంటావు. ఇవన్నీ కూడా వేదాల్లో కానీ మన గ్రంథాల్లో దేవుడు ఎంతో స్పష్టంగా సామాన్యంగా చెప్పినటువంటి వాక్యము, సూచనలు కాదు, వాక్యానుసారమైన ఖచ్చితమైన దేవుని ఆజ్ఞలు. మరి బైబిల్లో ఏమంటారంటే, కావుననే నరుడు తన తల్లిదండ్రుడు విడనాడి ఆలిని హత్తుకొనును, వారిరువురు ఏక శరీరులగుదురు అంటే క్లోజ్నెస్, క్లీవింగ్ అండ్ వన్ బాడీ. అంతేకాకుండా ఇంకొక చోట, కుమారి నీ ప్రజలను మీ పిట్టుంటిని ఇక మరిచిపోము అని దేవుని వాక్యం చదివేస్తుంది. అంతేకాకుండా స్త్రీ పురుషులు దిగంబరంగా ఉండినప్పటికి కూడా వారికి సిగ్గు వేయలేదు. 5 అంశాలు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఖచ్చితమైన ఆజ్ఞలు, సూచనలు, ఆచరించవలసిన ఆజ్ఞలు, చాలా ప్రాముఖ్యమైనవి. దంపతుల ఐక్యతకు పునాది, వివాహ బంధములకు మూల స్తంభాలు. అందుచేతనే విడనాడటం అంటే వదులు చేయబడాలని అంటారు. దేవుడు వివాహ బంధాన్ని పురుషుని స్వంత కుటుంబంలో గల బంధానికి మించి ఉండాలని సిద్ధం చేశాడు. ఒక నూతన స్వతంత్ర బంధాన్ని ఏర్పరచుకోవటానికి దేవుడు అతడిని ఏమన్నాడంటే, తల్లిదండ్రులను వలయం నుండి ఛేదించుకోవాలని బోధించాడు. వివాహం అనేది గంభీరమైన నిబంధన, లీనమైపోయే బంధము. అలాంటి ఈ బంధానికి విడిచిపెట్టుట, హత్తుకొనుట, ఏకశరీరులొగుట అనే ఈ 3 ప్రమాణాలు భార్యాభర్తలు తప్పక ఆచరించాలి. ప్రాథమిక సంబంధం అనేది తల్లిదండ్రుల నుండి భాగస్వామికి మారుతుంది. ఇటీవల దశాబ్దాల్లో వేదాంతవేత్తలు, దైవజ్ఞాపకులు, దాంపత్య సలహా వృత్తి చెప్పేటి వాళ్ళు ఏమంటున్నారంటే, భార్యాభర్తలు తమ తల్లిదండ్రులను విడిచి మొదట ఒకరినొకరు హత్తుకొని ఉండాలనే విషయంపై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. విడిచిపెట్టమనేది లేకపోతే వివాహం అనేది లేదు. ఒక వివాహాన్ని వివాహంగా పరిగణించాలంటే సాంఘిక ఆచార రీత్యా చట్టపరంగా ఒక కార్యం జరగాలి. ఆ కార్యాన్ని విడిచిపెట్టడం అనే పదాన్ని సూచిస్తుంది. బహిరంగంగా ఈ వివాహ కార్యక్రమం జరగడం ముఖ్యము. విడిచిపెట్టమంటే ఏమిటి? నీ భార్యకు నీవు అత్యంత సమీప బంధువుగా పరిగణించాలి. పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు అతని భార్య అతనికి అత్యంత సమీప బంధువు అవుతుంది. ఆవిడలో ఒకటిగా ఐక్యమైనందుకు తన తల్లిదండ్రులను విడిచిపెడతాడు. తన తల్లిదండ్రుల కన్నా, బంధువుల కన్నా లేదా స్నేహితుల కన్నా మరింత సన్నిహితంగా ఉండాలి. అంతేకాకుండా విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ధ వహించవచ్చు. అతడు మరి సరైన విశ్వాసి కాదు. అంతేకాకుండా తన కుటుంబం పట్ల మరి తగిన బాధ్యతలు నిర్వహించాలా. అప్పుడే దేవునికి అందరికి కూడా సంతోషము. భారత సమాజంలో ఈ సూత్రము విధేయతతో కాక భిన్నమైన అర్థంతో అనుసరించబడుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏం చేస్తుంది? పురుషుడు కాక స్త్రీని తన తల్లిదండ్రులని వదిలిపెట్టి రావాలని నొక్కి చెప్తుంది. అంతేకాకుండా మరి చాలాసార్లు కూడా మరి పురుషుడు ఏం చేస్తాడో తన తల్లిదండ్రులతోనే ఉంటాడు. విడనాటి ఎట్లు భౌతికంగా వారి పూర్వ కుటుంబాల నుండి వేరుపడి ఒక నూతన కుటుంబంగా మార్పు చెందుటకు భౌతిక ఆర్థిక బంధాల నుండి విముక్తి కలిగి జీవించాలి. కొన్ని కుటుంబాల్లో ఏమవుతున్నాయంటే, తల్లిదండ్రులు ఆస్తుపాస్తులతో తమ పిల్లల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని వారి మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? కష్ట నష్టాలకు గురి చేస్తున్నారు. వారి స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. నేడు కొంతమంది తల్లిదండ్రులు ఆధిపత్య ధోరణి ఉంది. అంతేకాకుండా స్వలాభంగా మూర్ఖత్వంగా వహించడం వల్ల దంపతుల మధ్య ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. దంపతులు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టే విషయంలో పురుషుడు ముందుగానే మరి ముందడుగు వేయాలి. తమ బంధువుల ఆధిపత్యం నుండి కూడా మానసికంగా, భావపరంగా చెప్పు చేతల నుండి విడిపించబడి తృప్తిగా, సంతోషంగా మంచి భవిష్యత్తుకు పునాది కావాలి. మానసికంగా బలపడాలి. స్వతంత్రంగా జీవించడానికి సిద్ధం కావాలి. అంతేకాకుండా 3వ అంశము
తదితర సంబంధాల నుంచి, వ్యాపకాల నుంచి, వ్యసనాల నుంచి కూడా విముక్తి పొందాలా. అప్పుడే మరి విడనాటం అనేది జరుగుతుంది. విడనాటం ఎందుకంటే వారి నూతన కుటుంబములకు, నూతన గృహములకు ఏర్పాటుకు, ఆరోగ్యకరమైన కుటుంబ విజయం కొరకు విడనాడాలా. దగ్గర వారి నుండి వేడిపడి జీవించాలా. తదితర సంబంధాల నుంచి కూడా విముక్తి పొందాలా. ఒకరిపై ఒకరు దృష్టి సారించాలా. గమనిక ఏంటంటే, నూతన దంపతులు భౌతికముగా, ఆర్థికముగా, మానసికముగా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తమకు తాముగా ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకోవాలా. స్వతంత్రంగా స్వంత సంపాదనతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. ఒకటిగా ఏర్పడటం వల్ల దంపతుల సంతోషం రెట్టింపవుతుంది. వారి సంతానం కూడా సంతోషమును అధికం చేయగలుగుతారు. వారి ఇరువురు దేవుని యందు ప్రార్థిస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క అవసరాలు కూడా తీర్చబడుతుంది. ఒకరికి ఒకరు ధైర్యంగా ఉండాలా, అండగా ఉండాలా, ధైర్యంగా జీవించాలా. ఒకరి కొడతను వారి ఒకరు తీస్తూ ఉండాలా. ఇది శాశ్వత బంధము, మరి సంబంధం. అందువల్ల మరి విడనాటం అనేది చాలా ముఖ్యము. ఒక రచయిత ఏమన్నారంటే, పుట్టిన బిడ్డవాడి బొడ్డు కనుక కోయకపోతే వాడు ఎలాగా పెరగడో అలాగే నిజంగా ఈ విడిచిపెట్టడం, తన కుటుంబం నుండి పూర్తిగా వేరుపడటం జరగనంత కాలము వివాహ జీవితం పెరగదు, వృద్ధి చెందదు అని చెప్పారు. ఒకరితో ఒకరు శారీరకముగా, మానసికముగా, జ్ఞానయుక్తముగా, ఆధ్యాత్మికంగా కలిసి ఉండుటకు ఎలాంటి షరతులు లేకుండా, సిగ్గుపడకుండా వాళ్ళిద్దరూ ఇక వేరు వ్యక్తులు కాదని, ఒకే వ్యక్తి అని అనుకునేంత సన్నిహితముగా కలిసి ఉండుట వివాహం యొక్క ముఖ్య ఉద్దేశము. కలిసి పని చేయటంలో, ఆసక్తుల్ని పంచుకోవటంలో, స్నేహాన్ని చేయటంలో, పిల్లల్ని పెంచటంలో, శ్రద్ధగా చూడటంతో, ఆరాధనకి వెళ్ళటంలో, సేవ చేయటంలో, కలిసి నిర్ణయాలు చేయటం, ఐక్యపరచటకు, ఇతర సంబంధ భావంధ్యాలను తెంచటము కాదు. ముఖ్యముగా తల్లిదండ్రులను నిస్సహాయంగా వదిలివేయటం అంతకన్నా కానే కాదు. విడనాటం అనగా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు తెంచుట కాదు, మర్చిపోవటం అంతకన్నా కాదు. కానీ వారు స్వతంత్రముగా జీవించుటకు తగిన ఏర్పాటును పొందుటకు, తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి మాత్రమే. విడనాటం అంటే తల్లిదండ్రులను నిస్సహాయంగా వదిలివేయటం కాదు. అందుకు భిన్నంగా వదులు వేరుపడి వారి సొంత ఇంటిని ఏర్పరచుకునేందుకు వారికి కలుగజేస్తుంది. అప్పుడు వారు తమ సొంతగా వాళ్ళకి ఎదుగుదల అయిపోయి వారు మున్ముందు తన కుటుంబాలకు సహాయంగా చేయగలుగుతారు. స్వతంత్రంగా అప్పులు బాధ లేకుండా వారు ఉండగలుగుతారు. తల్లిదండ్రులను విడమానమని చెప్పినటువంటి వేద గ్రంథాలు ఏముంటుంది, వారిని రక్షించమని కూడా ఆజ్ఞ ఇచ్చింది. అంతేకాకుండా తల్లిదండ్రులను గౌరవించుగాక నీ దేశము నువ్వు బహుకాలము క్షేమంగా ఉందని ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రంథాలు ఏం చెబుతున్నాయి, తల్లిదండ్రులు కనుక నువ్వు చూసుకున్నట్లయితే తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే అతనికి పుత్రుల సంతోషం ఎక్కువైతుంది, అతని ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని కూడా చెబుతుంది. మరి ఎప్పుడైతే తల్లిదండ్రులను మరి చూసుకుంటారో అతడు దేవునికి విధేయునట్లేని కూడా గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ విడనాటం అయ్యేటప్పుడు తల్లిదండ్రుల ఆశీస్సుతో, వారి అనుమతితో జరగటం మంచిది. ఎందుకనగా అందరూ కోరేది, ప్రార్థించేది నూతన వధువులు సుఖశాంతులతో జీవించాలని, వర్ధిల్లాలని నూతన దంపతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారి దాంపత్య జీవితం ఇతరులకు గుదిబాధ కాకుండా, వారి వివాహం విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి. వారిద్దరి మధ్య మరి బంధము, అన్యోన్యత అన్ని ఇతర బంధాల కన్నా ముఖ్యమని గ్రహించాలి. దంపతులు చేయవలసిన పనులు: తల్లిదండ్రులను పరామర్శించుట, వారి సలహాలను స్వీకరించుట, అవసరతలు తీర్చుట, ధైర్యపరచుట, సహాయ సహకారాలు అందించుట, నీ వారి పట్ల శ్రద్ధ వహించుట ద్వారా దేవునికి పితృపదవులు ఎగుతారు. అప్పుడు అందరూ, ముఖ్యంగా నూతన దంపతులు సంతోషంగా, ఫలభరితంగా, దృఢమైన వైవాహిక జీవితం కలిగి ఉంటారు. దీర్ఘాయుస్సు బడదురు, క్షేమంగా జీవిస్తారు. దంపతుల తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి, చేయకూడనివి ఏమిటి, చేయవలసిన పనులు ఏమిటి? తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహ జీవితంలో ఎటువంటి అధికారము, పెత్తనమో చూపకూడదు. తల్లిదండ్రులు ప్రేమతో యువజంటను తమ కాళ్ళపై తాము నిలబడి పురోగమించడానికి తగిన సూచనలు, సహాయ సహకారాలు అందించాలి. ఆధిపత్యం చేయరాదు. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలా. నేడు అనేక వివాహాలు పతనం చేసేది అత్తగారి సమస్యే, ఇతర బంధువుల జోక్యము. కొందరు ప్రతి విషయానికి తమ తల్లిదండ్రులతో చర్చించి భాగస్వామి ప్రయోగం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యత లేకుండా, పరిపక్వత లేకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా జీవించకూడదు. తల్లిదండ్రులు యువజంట వెనక ఉండి స్వేచ్ఛగా జీవించే అత్యంత గొప్ప ప్రేమకు నిదర్శనం. స్త్రీయే కాక పురుషుడు సైతం కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. విడనాయకపోతే ఏమైతుంది, చాలా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిజముగా వదిలిపెట్టడం జరగకపోతే పెళ్లి ఏమవుతుంది, అల్లరి పాలవుతుంది. భర్త కానీ భార్య కానీ మరొక సంబంధానికి
ప్రాముఖ్యత ఇస్తే దేవుడు ఆజ్ఞాపించిన భార్యాభర్తల ప్రాథమిక అనుబంధాన్ని అతిక్రమించినట్లే. విడిచిపెట్టుట స్పష్టముగా సూటిగా విడిచిపెట్టడం జరగాలి. అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుకు కత్తిరించకపోతే ఎలా ఎదగదో అలాగే వివాహంలో కూడా పుట్టింటిని నిజంగా విడిచిపెట్టడం ఖచ్చితంగా చేయకపోతే ఆ కాపురం సైతం కూడా ఎదగదు అని వాల్టర్ త్రోబిచ్ చెప్పారు. క్రైస్తవుల్లో కానీ క్రైస్తవేతల్లో కానీ మరి కాపురాలు పతనం కావటానికి గల ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏమిటంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తమ సొంత కుటుంబాలను అతుక్కుపోవటం. భార్యాభర్తల అనుబంధం కంటే తరచుగా తండ్రి కూతుళ్ళ మధ్య బంధము, మరి కొందరిలో తల్లి కొడుకుల బంధము బలంగా ఉండవలసిన వలన వారిరువురు ఏం చేయాలో తమ పూర్వ కుటుంబాల నుండి స్వేచ్ఛను పొందకపోతే వారి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలు ఏమిటంటే, ఒకటి భావోద్వేగ మేధోపరమైన ఆధ్యాత్మిక సామాజిక పరస్పర ఆలంబన వీరిలో ఉండదు. స్థిరమైనటువంటి సంబంధం కూడా ఏర్పరచుకోలేరు. అంతేకాకుండా తల్లిదండ్రుల ప్రభావవంతంగా బలంగా ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తారు, వ్యక్తిగత స్వప్రయోజనాల కొరకు వాడుకుంటారు. అది వేధింపులుగా మారి చివరకు వివాహ విచ్ఛిన్నం కూడా దారితీస్తుంది. అంతేకాకుండా మానసిక సమస్యలకు దారితీస్తుంది. తమ సుఖ సంతోషాలు కోల్పోవాల్సి వస్తుంది. కష్టం శ్రమలలో కూడుకున్న పని నూతన దంపతులు చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అందువలన విడిచిపెట్టడం అనేది పిల్లలకు కష్టమే. పిల్లల్ని విడిచిపెట్టడం అనేది తల్లిదండ్రులకు కూడా చాలా కష్టమైన పనే. అయినప్పటికీ కూడా మరి కుటుంబాలు ఎదగాలంటే నూతన కుటుంబం అభివృద్ధికి చాలా అవసరము. వాళ్ళు మరి 3 రకాల కుటుంబాలు ఉంటాయి. వివాహం తర్వాత మూల కుటుంబం ఉంటుంది, నూతన కుటుంబం ఉంటుంది, విస్తరించినటువంటి కుటుంబం కూడా ఉంటుంది. దేవుని ప్రణాళిక చాలా ఉత్తమమైనది, అయితే ఆచరించడం అంత సులభమైనది కాదు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకోవటం అంత సులభమైంది కాదు. అంతేకాకుండా మన బంధువుల ఎడల శ్రద్ధ కలిగి ఉండడు కూడా అంత సులభతరమైనది కాదు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమని ఏమంటారంటే ఐక్య ప్రేమ, దాన్ని దాంపత్య ప్రేమ అంటాము. తల్లిదండ్రులు లేదా బంధువుల ఎడల శ్రద్ధ చూపటాన్ని ఏమంటారు, పాలు పంచుకునే ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ అంటాము. ఇతరులతో ఉన్నటువంటి సంబంధాన్ని ఏమంటాము, సోదర ప్రేమ అంటాము. విడనాట ఎప్పుడు ఎలా జరుగును? విడనాట అనేది బహిరంగ చర్య. మరి ఒకవైపు తల్లిదండ్రుల నుండి ఎడబాటు ఉంటుంది, మరి ఒకవైపు భార్యాభర్తల కలయిక ఒక నూతన గృహమునకు నిర్మించుకోవటం ఉంటుంది. బహిరంగంగా మన సమాజంలో మరి క్రైస్తవులు అయితే చర్చిల్లో ప్రకటనలు చేస్తారు. అంతేకాకుండా వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత సర్టిఫికేట్ కూడా వస్తుంది. రాష్ట్రబద్ధంగా అయితే ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ వివాహాలను నమోదు చేసుకుంటారు. అది చట్టబద్ధమైన చర్య. అంతేకాకుండా వివాహంలో అన్ని మతాల్లో కూడా మాట పట్టు ఉంటుంది. మరి అందరికీ ఆశీస్సులు పొందుతాము. వివాహపు గుర్తులు కూడా దర్శిస్తూ ఉంటారు, ఊరేగింపుంటారు. ఇవన్నీ కూడా మరి గుర్తులే. అంతేకాకుండా వివాహ మహోత్సవ విందు ఉంటుంది, శుభాకాంక్షలు ఉంటాయి, దీవెనలు పొందటము, ఆమోదము, సంతోషము, ఆనందములు పంచుకోవటము, ఫోటోలు, ఇవన్నీ కూడా మరి బహిరంగమైన చర్యే. ఒక నూతన కుటుంబం ఏర్పాటు ఎటువంటిదంటే ఆరోగ్యవంతమైన సంతోషదాయకమైన కుటుంబాలకు పునాది. మార్పుకు కారులు ఎవరు? మార్పుకు కారులు ప్రజలే కావాలి. మరి ప్రతి జంట వారి సొంత కుటుంబాన్ని మొదట వారు ఒకరికొకరు అంకితమని, వారి పుట్టిన కుటుంబ బంధం కన్నా కూడా వారిది ఉన్నతమైనదని బోధించి అనుసరిస్తే అందరి ఆలోచనలో, క్రియల్లో, వైఖరిలో నూతనత్వం ప్రతిబింబించి దాంపత్య జీవితం అనేది మరి దినదినము ప్రవర్ధమానం అవుతుంది. మరి ఇటువంటి విషయాలు కూడా మనం విడనాటం అనేది చాలా ముఖ్యమైన విషయం.